హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్ చాలా డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నాం, బట్ అట్ లాస్ట్ ఇదైతే సక్సెస్ అయింది. ఈరోజు ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు వెళ్తున్నాం మేము అరుణాచలంకి. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. మా దగ్గర రిజర్వేషన్ టికెట్స్ కూడా లేవు. మార్నింగ్ 3:30 అలా స్టార్ట్ అయ్యాము ఇంట్లోంచి. మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం కాచిగూడ స్టేషన్కి. సో వన్స్ అక్కడికి వెళ్ళాక టికెట్స్ అయితే తీసుకోవాలి జనరల్లో. సో మాకైతే టికెట్స్ ముగ్గురికి కలిపి 705 అయింది. సో పర్ హెడ్ చూసుకుంటే 235 అలా పడుతుంది. తీసుకున్నాక మన ఫ్రెండ్ అయితే ఉన్నాడు ఒకడు, వాడే అనమాట ఇక్కడ మెయిన్ సూత్రధారి. వాడే ఒక 7 times అలా వెళ్ళాడు అరుణాచలంకి. సో వాడికే క్లారిటీ లేదు ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని. అటు ఇటు తిప్పుతా ఉన్నాడు. స్టార్ట్ అయిందో లేదో, మేము స్టేషన్కి వచ్చి టికెట్ తీసుకున్నామో లేదో. ఇక్కడ స్టోరీ ఏంటంటే, క్యాబ్ అతనికి ఏమైందంటే క్యాబ్ ఊబర్లోనే ఆటోమేటిక్గా డైరెక్ట్ అయినట్టు వచ్చింది. బట్ ఇక్కడ చూస్తే ఊబర్లో మనోడికి బ్యాలెన్స్ ఏం లేదు వాలెట్లో. సో అదే తనకు ఒకసారి కాల్ చేసి కనుక్కుంటున్నాం మీకు పేమెంట్ వచ్చిందా లేదా అని చెప్పి. సో తన నెంబర్ కూడా తీసుకున్నాం. ఒకవేళ పేమెంట్ రాకపోతే ఎట్లా చెప్పండి, మేము పేమెంట్ ఇస్తామని చెప్పి. సో చాలా మంచి వాళ్ళం మేము. వాళ్ళకి పాపం ఎందుకు అనవసరంగా ఒక 300 వేస్ట్ అవ్వడం అని మేము కాల్ చేసి మరీ చెప్తున్నాము. ట్రైన్ వెళ్ళిపోతుంటే బ్రోకి ఇస్తాడు. బ్రోకి బాగా భయ్యా వాడే టైమింగ్ కదా. ఇట్లా తీస్తావా? సూత్రధారి, మెయిన్ సూత్రధారి. ప్లాట్ఫామ్ 4 అయితే ప్లాట్ఫామ్ 3 లో కూర్చోబెట్టిన సూత్రధారి. డైలాగ్ మళ్ళీ ఒకసారి భయ్యా లైట్ తీసుకోబోయా ఏం కాదండి డైలాగ్ ఒకటి మళ్ళా. కొంచెం జరుగుతావా మా వాడు బయట తీసుకుంటాడు. ఏం బయటలు రా బాబు, నీ బయట బయట ఇడ్లీ వడా ఇడ్లీ వడా ఇడ్లీ వడా ఇడ్లీ మనం నీట్ గా వండుకొని డాక్టర్ డ్రైవింగ్ ఆడుతున్నాం. ఏం గేమ్ ఆడుతున్నావు బ్రో? చూపి ఇటు, ఇది చూపి, ఇది చూపి. అది మనోడు చేస్తున్నావా? డాక్టర్ డ్రైవింగ్ ఆడుతున్నాం. ఇంకోడేమో కోమా. కోమా సో సక్సెస్ఫుల్గా అయితే సీట్లు అయితే దొరికినాయి మాకు. మంచిగా పైన దొరికినాయి. తక్కువ ఉన్నారు. మేము ఏం చేసినామంటే, మనకి జనరల్ సీట్స్ ఫస్ట్లో ఉంటాయి, లాస్ట్లో ఉంటాయి. సో మేము మధ్యలో చాలా తెలివిగా ఆలోచించి మధ్యలో ఎక్కినాం. మేము మధ్యలో ఆ భోగిలో మాత్రం ఎక్కువ పబ్లిక్ అయితే రాలేదు, ఎక్కువ పబ్లిక్. సో మాకు అందుకే మంచిగా పైన ముగ్గురం పోయి పైన సెటిల్ అయిపోయినాం 3 ప్లేస్లలో. మన వాళ్ళు ముగ్గురు అయితే మంచిగా కోమా అయిపోయారు. నేను ఒక 2 hours అట్లా పడుకున్నట్టున్నా. అప్పుడు 5:30కి మేము ట్రైన్ ఎక్కి మన ఒక 10-10:30 వరకు అయితే పడుకున్నా. తర్వాత నాకు ఇంకా నిద్ర పట్టలేదు. లేచి ఇంకా వీళ్ళని చూసిన మన వాళ్ళని మంచి ముగ్గురు కోమా అయి ఉన్నారు. సో కొద్దిసేపు అయినాక లేపి వాళ్ళని నేను యాక్చువల్గా చపాతీలు తెచ్చిన, మన వాళ్ళు పులిహోర పొట్లాలు తెచ్చారు. సో చపాతీలు తీసుకొని నేను తినేసి మళ్ళీ అక్కడ పెట్టేసిన. ఇంకా మళ్ళీ పడుకుందామని చూసినా, బట్ నిద్ర రాలేదు. ఇంకేదో మూవీ చూసుకుంటా ఉన్నాను అనమాట. అట్లా బాబు
ముగ్గురిని అయితే లేపిన నీట్గా లేపి పులిహోర పొట్లాలు తీసుకున్నాం. ఇంకా అట్లా తినడం స్టార్ట్ చేసినాం. నీట్గా మనోడు మంచిగా ప్యాక్ చేసిన పులిహోర పొట్లాలల్లో స్పూన్లు కూడా పెట్టాను. ఇంకా స్పూన్తో చాలా కష్టంగా ఉంది తినడానికి, వాడు తినేసిన వాటి ఇటు. దీన్ని దుమ్ము అంటారు అనమాట. ఫేస్ మీద ఉడిస్తే కొంచెం దారుణమైన దుమ్ము వస్తుంది. దీనికి ఓనర్ ఈయనే. సన్సెట్ చూడడానికి చాలా బాగుంది ఇటు సైడ్, అందుకే తీసిన కావాల్సుకొని. విండో సీట్ మామూలు కూర్చుంటే వాడిని లేపి మరిపోయి ఈ వీడియో తీసినాం. నీటి ఎక్స్పోజర్ అట్లా కంట్రోల్లో పెట్టి మస్తు అనిపించింది అట్లా వ్యూ అక్కడ చూస్తుంటే. ఈరోజు చూడ ఎంత బాగుందో చూడటానికి సన్సెట్. ఆ గ్రీనరీ, ఆ చెట్లు, ఆ గుట్టలు చాలా బాగుంది. అందుకే ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేసేది. మనకు ట్రైన్లో వెళ్తే మనకి ఇలాంటి గ్రీనరీస్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు, చెట్లు చేమలు ఇవన్నీ. అదే మనకు బస్సులో వెళ్తే అంత ఎక్స్పీరియన్స్ చేయలేము మనం. అందుకే బెస్ట్ ట్రైన్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో మొత్తానికైతే మనం అనుకున్న ఘాట్పాడ్ జంక్షన్కి అయితే వచ్చినాము. సో మన ప్లాన్ యాక్చువల్గా అయితే డైరెక్ట్ అరుణాచలం పోదు మన ట్రైను. మన కాచిగూడ నుంచి ఘాట్పాడ్ జంక్షన్, అక్కడ నుంచి మనం మన వేలూరు బస్ స్టాప్కి వెళ్ళి వేలూరు టు తిరువణమలైకి వెళ్ళాలి బస్సులో. జూనియర్ బాబా భాస్కర్. బస్ అయితే స్టార్ట్ అయింది మన బస్ స్టాప్ నుంచి, వేలూరు బస్ స్టాప్ నుంచి తిరువణమలైకి స్టార్ట్ అయిపోయింది. ఈ మధ్యలో ఇది ఒక ఫోర్ట్ లాగా అనిపిస్తుంది, బట్ బ్యాక్ సైడ్ చూస్తే టెంపుల్లా ఉంది. దీని పేరేంటో తెలియదు ఎగ్జాక్ట్గా. సో మీకు తెలిసే కింద కామెంట్ చేయండి. బాగుంది, వాటర్ మంచిగా ఉంది చూడడానికి. టికెట్ అయితే తీసుకున్నాం మొత్తానికి. టికెట్ వేలూరు నుంచి తిరువణమలైకి 255 రూపీస్ మా 3 మెంబర్స్కి. పర్ హెడ్ ఒక 90 అప్రాక్స్ అలా పడుతుంది. చిన్నప్పటి స్టంట్ అయింది. బస్ ఖరాబ్ అయిందంటే మళ్ళీ వస్తున్నాం వేరే బస్ని. ఆవిడే రిపేర్ చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ బస్ కండక్టర్ డెడికేషన్ చాలా బాగుంది, నాకు నచ్చింది. ఏ సీట్లో కూర్చున్నా ఆ సీట్లో కూర్చోబెడతారు మళ్ళీ. నైస్. నీతో తమిళ కూడా నేర్చుకొని చెన్నై వేయాలి. ఇక్కడ మనోడు ఏం చెప్తుందంటే ప్రతి 4 కిలోమీటర్స్కి ఆగకుండా జ్యూసెస్ తాగుకుంటా మళ్ళీ స్టార్ట్ అవుదాం అన్నట్టుగా చెప్తుండే స్టోరీ. సో సక్సెస్ఫుల్గా తిరువణమలై బస్ స్టాప్లో అయితే దిగినాం. అక్కడ నుంచి ఆటో అయితే తీసుకున్నాం ఒకటి, మన ఎగ్జాక్ట్గా తిరువణమలై దగ్గరికి తీసుకెళ్ళడానికి, టెంపుల్ దగ్గరికి. సో ఆటో వాళ్ళు మనకి 40 అట్లా ఛార్జ్ చేసారు పర్ హెడ్. సో నీట్గా బ్యాగ్స్ అయితే ఇచ్చేసినాం మన అక్కడ. సో స్టార్ట్ అయిపోయినాం నీట్గా. ఇంకా
ఇదే ఇంకా స్టార్టింగ్. మనకు గిరి ప్రదక్షిణ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి యాక్చువల్గా. కొబ్బరికాయ అయితే కొట్టేసినాం. కొబ్బరికాయ కొట్టేసి ఇంకా స్టార్ట్ అయినాం. మన అరుణాచలం టెంపుల్కి స్టార్టింగ్ ముందు నుంచి వ్యూ అనమాట ఇది. సో ఎర్లీ మార్నింగ్ వ్యూ ఇది. ఎర్లీ మార్నింగ్ కాదు, మిడ్ నైట్ యాక్చువల్గా. అప్పుడు 1:30 అలా అవుతుంది టైము. ఆ టైంలో ఉన్న వ్యూ అది. చాలా బాగుంది. సో ఒక సెల్ఫీ లాంటి వీడియో అయితే దిగినాం స్టార్ట్ చేసే ముందల. కానీ నవ్వుకుంటూ సెల్ఫీ అయితే దిగినాం, కానీ చాలా స్టంట్స్ అయితే అయినాయి దిగిన తర్వాత. మనకు అసలు రూమ్ అయితే దొరకలేదు ఇక్కడ. సో లాస్ట్గా ఇంకేం చేసినామంటే అక్కడికి వెళ్ళి ఏదో ఒక హోటల్కి వెళ్ళి అక్కడ జస్ట్ స్నానం చేస్తామని చెప్పినాం. పర్ హెడ్ 50 అలా తీసుకుంటా అయినా. స్నానం చేసేసి ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయినాం మన గిరి ప్రదక్షిణకి. మనం స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి రైట్ సైడ్లో కనిపిస్తాయి జింకలు. అవి ఫెన్సింగ్ దగ్గరికి వస్తాయి. నీట్గా ఫొటోస్ దిగొచ్చు. ఇక్కడ ఆల్రెడీ దిగుతారు చాలామంది ఫొటోస్. మనం వీడియో తీయడానికి అయితే ట్రై చేసినాం, బట్ కొద్దిసేపటికి బ్రో జరగండి ఫొటోస్ దిగుతా అది ఇది అని అంటారు మన ఫోటోగ్రాఫర్స్. మంచి ఒక చిన్నపాటి ఫోటోషూట్స్ జరుగుతారు అక్కడ. నేను సర్లే ఫోన్లే ఆడుకోండి అని చెప్పి వదిలేసిన. స్పందన ఏంది ఆదిత్య? రకరకాలుగా ఉంది కదా నీ స్పందన. నాదేం లేదు గైస్, పోవాలని ఉన్నాను. మీరేమో కూర్చున్నారు, ఏం చేద్దామంటావు? నేను ఎక్స్పీరియన్స్డ్ అయినా. నువ్వు చాలా ఎన్నిసార్లు యాక్చువల్గా మేము 3 మెంబర్స్ స్టార్ట్ అయినాం ఇంటి దగ్గర నుంచి. బట్ కాచిగూడ స్టేషన్లో 2 అమ్మాయిలు అయితే పరిచయం అయ్యారు మనకు. సో వాళ్ళు కూడా సేమ్ అరుణాచలంకి అంటే, సో అందరం కలిసి ఇంకా స్టార్ట్ అయినాం అక్కడి నుంచి. సో గిరి ప్రదక్షిణ కూడా మేమందరం కలిసి స్టార్ట్ చేసినాం. సో అలా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఒక్కొక్క లింగం దర్శనం చేసుకుంటూ వెళ్ళినాం. ఇంకా ఫుడ్ అయితే లేదు యాక్చువల్గా. ఒకటైతే మిస్ అయిపోయినాం మేము టైం లేక.
Then why you are keeping board? Please remove that board. We are do only that. Like that you need to keep that board. ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. He who holds the sword is fight the sword. This is not a phase, my dear. Time heals the moment, but our hearts were frozen, don't disappear. You were scared from not knowing, but I got a feeling that I'll be right here for the rest of my life. Just know that I'll give you love you'll never wanna share tonight. Tonight. If the world isn't working the way that we found it, అందరు చూడండి ఇటు. తక్కువ నేను అది వేసేసి అప్పుడే. we can finally break the mold. If it's us that we want. ఎంజాయ్ పండగ అబ్బా 6